సిఎల్జీ మినిస్ట్రీస్ దేవుని స్వరం టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రజలకందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళని రోజు దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది సమయం మనం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభువారు పలికిన ఒక శ్రేష్టమైన మాటలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దేవుని యొక్క వాక్యంలో లోకా శుభవార్త 21వ అధ్యాయము 31వ వచనం నుంచి 37వ వచనం నుంచి 38వ వచనం వరకు మనం ధ్యానం చేద్దాం. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన వద్దకు పెందల కడ వచ్చుచూ ఉండిరి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఒక మాట మనం గమనిస్తున్నాం. యేసు ప్రభువారి యొక్క మాట అనగా యేసయ్య యొక్క మాట వినడానికి ప్రజలు పెందల కడ వస్తున్నారు. అంటే మనం అర్థం చేసుకోవాలి, యేసయ్య యొక్క మాట విషయంలో మనం గమనిస్తే ప్రజలు ఎంత ఆసక్తిని కలిగి ఉన్నారో దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టం చేస్తుంది. ఆయన మాట వినుటకు వాళ్ళు పెందల కడ వస్తూ ఉన్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఒక మాట గమనిందాం, ఈ లోకంలో అనేకమైన మాటలు ఉన్నాయి. సాటి మానవుని యొక్క మాట సాటి వ్యక్తిని గాయపరుస్తున్న మాటలు ఈ రోజుల్లో కనబడుతున్నాయి, వినబడుతున్నాయి. యేసయ్య యొక్క మాటలో ఏముందంటే, యేసయ్య మాటలో వింటే ఏమొస్తుందంటే, యేసయ్య యొక్క మాట స్వస్థపరిచే మాటలు అవి. యేసయ్య యొక్క మాటలు బ్రతికించే మాటలు. యేసయ్య యొక్క మాటలు శాంతిని సమాధానం ఇచ్చేవి. యేసయ్య యొక్క మాటలు గతించేవి కాదు. యేసయ్య అన్నాడు, భూమి ఆకాశము గతించినా నా మాటలు ఎన్నడూ కూడా గతించవు అని. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన యొక్క మాటలు మనకు వెలుగును చూపిస్తాయట, త్రోవను చూపిస్తాయట. ఇంకా చూస్తే యేసయ్య యొక్క మాటలు చాలా స్వచ్ఛమైన మాటలు. ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. యేసయ్య యొక్క మాటలు మనకు స్వస్థనిచ్చేవి. ఓ రోజు యేసు ప్రభువారు ఒక ప్రాంతానికి వెళ్ళారు. కపెర్నహూము అనే ప్రాంతానికి వెళ్ళారు. కపెర్నహూము అనే ప్రాంతానికి ప్రభు వెళ్ళినప్పుడు అక్కడ శతాధిపతి యొక్క దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు. చాలా చోట్లకి వెళ్ళాడు. అయ్యా, నా యొక్క దాసుని బాగు చేయమని ఆ రోజుల్లో ఉన్న డాక్టర్ల ఎద్దుకు కూడా వెళ్ళాడు. ఏం చేస్తానంటే చరిత్ర సాక్ష్యం ఇస్తుంది, యేసు ప్రభువారి కాలంలో కూడా వైద్యులు ఉన్నారు. ఆనాటి కాలంలో లోక అనే ఒక భక్తుడు కూడా వైద్యుడే. కనుక అనేకమైన వైద్యం చేసిన ఆ శతాధిపతి యొక్క దాసుడు బాగుపడలేదు. పెరాలసిస్ అనే రోగంతో బాధపడుతున్నాడు. పక్షవాయువు అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఎప్పుడైతే ఆ వ్యాధితో బాధపడుతున్నాడో, శాంతి సమాధానం లేక కృంగిపోతున్నాడో, స్వస్థత లేక విలవెల్లాడుతున్నాడో, ఆ యజమాని కనికరపడి ఆ వ్యక్తి గురించి యేసయ్య దగ్గరికి వచ్చాడట. యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యకి తెలియజేస్తున్నాడు, యేసు ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుతున్నాడు, అతడు ఇంటిలో పడి ఉన్నాడు అని యేసు ప్రభువారికి తన బాధను తెలియజేశాడు. అప్పుడు యేసు ప్రభువారు అన్నారు, నేను వచ్చి నీ దాసుని బాగుపరుస్తాను అని అంటే, అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా, నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రునిగాను. ఏం చేస్తాడంటే, నీవు సర్వాధికారిని దేవుడు, అటువంటి నిన్ను సర్వాధిపతి నన్ను నా ఇంటికి రమ్మని ఆహ్వానించడానికి నేను యోగ్యుని గాను. ఏం చేస్తాడంటే, నువ్వు అధికారివి, సర్వాధికారిని దేవుడు, నా ఇంటికి రా అనడానికి నేను పాత్రుని కాను అని చెప్పి ఒక్క మాట చెప్తున్నాడు, నీవు మాట మాత్రము సెలవియ్యి. గమనించండి, యేసయ్య యొక్క మాట మాత్రం సెలవీయమంటున్నాడు. నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనములో రాయబడిన మాట ఏంటంటే, నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రును కాను, నీవు మాట మాత్రం సెలవి
నా దాసుడు బాగుపడతాడు, నా దాసుడు స్వస్థపడతాడు. నా ప్రియమైన వాళ్ళని గమనించండి, యేసయ్య యొక్క మాట అంత శ్రేష్టమైన మాట. ఈ శతాధిపతి దేవుని యొక్క మాటలో ఉన్న శక్తిని గ్రహించాడు కనుక ఈ మాట చెప్తున్నాడు, నువ్వు మాట మాత్రం సెలవి, నా దాసుడు బాగుపడతాడు. ఆ మాట అనగానే యేసయ్య ఆ మాట వినగానే యేసయ్యకు చాలా ఆశ్చర్యం వేసింది, చాలా ఆశ్చర్యపడ్డాడు ఆయన. ఏంటంటే యేసు ప్రభువారి సేవా పరిచర్యలో 3.5 సంవత్సరాలు చాలామంది కూడా యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా మమ్మల్ని బాగు చేయి, మా ఇంటికి రా, మా ఆ యొక్క అబ్బాయిని బాగు చేయి, మా అమ్మాయిని బాగు చేయి అని మా స్వస్థపరచు అన్న వాళ్ళే. అంతెందుకు సీమోను పేతురు కూడా తన అత్తగారికి ఒంట్లో బాగోలేనప్పుడు వచ్చి నువ్వు మా ఇంటికి రా అని ఆహ్వానించాడు. అందరూ కూడా యేసయ్యని ఇంటికి రమ్మన్న వాళ్ళే, యేసయ్యని రమ్మని పిలిచిన వాళ్ళే. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఇక్కడ గమనించినట్లయితే ఈ శతాధిపతి అంటున్నాడు, యేసు ప్రభువు అని అంటున్నాడు, నువ్వు నా ఇంటికి రావడానికి పాత్రును కాను కానీ యోగ్యుని కాను కానీ నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు. ఆ మాట యేసయ్యకి ఆశ్చర్యం కలిగించింది. వెంటనే యేసు ప్రభువు ఆశ్చర్యపోయి అక్కడ చూస్తున్న జనసమూహం చూసి, ఇజ్రాయేలీల్లో ఇంత విశ్వాసం ఉన్నట్టు ఎక్కడ చూడలేదు అని చెప్పి ఆ వ్యక్తిని యేసయ్య బాగుపరిచాడు. యేసయ్య అన్నాడు, మాట మాత్రం సెలవిచ్చాడంతే, నీది వెళ్ళు, నీ దాసుడు బాగుపడ్డాడు అనే మాట మాత్రం సెలవిస్తే వెంటనే ఆ వ్యక్తి బాగుపడ్డాడు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే 13వ వచనంలో మనం చదివితే అక్కడ రాయబడుతున్న మాట చూస్తే, అంతటి యేసు ఇక వెళ్ళుము, నీ విశ్వాసము ఇచ్చిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందెను. ప్రియమైన వాళ్ళారా గమనిందాం, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే వాక్యం సెలవిస్తుంది, ఆ దాసుడు ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ శతాధిపతితో చెప్పాడో నీ దాసుడు బాగుపడతాడు వెళ్ళు అనే మాట సెలవిచ్చారో, ఆ మాట తీసుకుని వెంటనే ఆ వ్యక్తి వెళ్ళాడు. అదే సమయంలో యేసు ప్రభువారు ఏ సమయాన ఆ మాట అన్నాడో అదే గడియలోనే ఆ వ్యక్తి బాగుపడినట్టుగా వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన వారి వాక్యం గమనించినట్లయితే యేసయ్య మాట స్వస్థత పరిచేది, యేసయ్య యొక్క మాట స్వస్థతను చేకూరుస్తుంది. మరొక మాట మీకు తెలియజేస్తున్నాను, యేసయ్య మాట స్వస్థపరిచేదే కాదండి, యేసయ్య మాటలు బ్రతికించేవి. ఈనాటి కాలంలో మనం చూస్తే మనిషి యొక్క మాట సాటి మనసుని గాయపరుస్తున్నాయి, సాటి మనసుని మరణానికి దారితీస్తున్నాయి. చాలా సందర్భాల్లో మనం వింటున్నాము, చదువుతున్నాం, చూస్తూ ఉన్నాం. అత్తగారు ఏదో అందని చెప్పి కోడలు, అత్తగారు మాట అందని చెప్పి కోడలు సూసైడ్ చేసుకోవడం, తండ్రి ఏదో మాట్లాడాడని చెప్పి కుమారుడు సూసైడ్ చేసుకోవడం, చనిపోవడం. అంటే ఒక వ్యక్తి తండ్రి మాట కుమారుని గాయపరుస్తుంది, అత్తగారు మాట కోడలను గాయపరుస్తుంది, అన్నగారి యొక్క మాట తమ్ముని గాయపరుస్తుంది, మరణానికి దారి తీస్తున్నాయి ఆ మాటలు. కానీ నేను ప్రకటిస్తున్న యేసయ్య మాటలు బ్రతికిస్తున్నాయి. దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథములో 119వ కీర్తన 50వ వచనంలో ఒక మాట రాయబడ్డది. అక్కడ వాక్యంలో రాయబడుతున్న మాట, నీ వాక్యమును బ్రతికించేది, ఇదే నా బాధలో నెమ్మదిని కలుగు చేస్తుంది. అనగా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట మనసును ఏం చేస్తుందంటే బ్రతికిస్తూ ఉంది. అది వారికి బాధలో నెమ్మదినిస్తుంది. కానీ సాటి మనుషుని యొక్క మాట కొన్ని సందర్భాల్లో చూస్తే గాయపరచవచ్చు, కానీ కృంగదీయచ్చు. కానీ యేసయ్య మాట బలపరుస్తుంది. రోజు యేసు ప్రభువారు ఆయన సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళారు. చాలా ప్రజలు యేసయ్య యొక్క మాటలు వినడానికి వచ్చారు. ఆ సమయంలో ఒక వ్యక్తి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చాడు. సమాజ మందిరపు అధికారి అనే వాక్యము సెలవిస్తుంది. సమాజ మందిరపు అధికారి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి యేసు ప్రభువారిని అంటున్నాడు, అయ్యా నా చిన్న కుమార్తె
చావు బ్రతుకుల మధ్య కొట్టిమిట్లాడుతుంది. నా చిన్న కుమార్తె చనిపోవటానికి సిద్ధంగా ఉంది. డాక్టర్లు వచ్చారు, పరీక్షలు చేశారు, నీ కుమార్తె చనిపోద్దని నిర్ధారణ చేశారు. ఎవరో చెప్తే వచ్చానయ్యా నీ గురించి, ఆ ప్రజలు నీ గురించి చెప్తుంటే నిన్ను యేసయ్య ఒక్కడే నీ కుమార్తెను బాగు చేయగలడు. నువ్వు వెళ్ళి ఆయనకి మొరపెట్టినట్లయితే ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ ఇంటికి వస్తాడు అని చెప్తే వచ్చేనయ్యా రమ్మని యేసు ప్రభువుని ఆహ్వానించాడు. యేసు ప్రభువు వెళ్దాం పద అని వెళుతున్న సమయంలో కొంత జాప్యం అయింది. 12 ఏళ్ళ నుంచి రక్తస్రావణ రోగి ఆ యేసయ్య యొక్క వస్త్రాలు ముట్టుకున్నగానే బాగుపడ్డది. అక్కడ కొంత సమయం అయిపోయింది. మరలా యేసు ప్రభువు బయలుదేరి సమాజ మందిరపు అధికారి ఇంటికి వెళ్తున్న సమయంలో చాలా సమయం అయినది కనుక సమాజ మందిరపు అధికారి ఇంటికి నుంచి కొంతమంది సేవకులు వచ్చారు, పన్నోళ్ళు వచ్చారు. వచ్చి వాళ్ళు అంటున్నారు, యేసు ప్రభువా, ఆ యేసు ప్రభు ఉన్న ప్రాంతానికి వచ్చారు. వాళ్ళు వచ్చి అన్నారు, శతాధిపతి అంటున్నారు, శతాధిపతి అయ్యారు మీ కుమార్తె చనిపోయింది కనుక మీరు ఆయనను బాదుకుని యేసు ప్రభు వారిని శ్రమ పెట్టకండి. ఆయన ఇంక వచ్చినా ఏమి చేయలేడు, వచ్చిన ప్రయోజనం లేదు అని చెప్పి యేసు ప్రభు వారిని అంటున్నారు, ఆ యొక్క రావద్దు, ఇక యేసు ప్రభు వారిని శ్రమ పెట్టద్దు, ఇక మన ప్రకారంగా మనం చేసుకుందాం అన్నట్టు చెప్తున్నారు. సమాజ మందిరపు అధికారి యొక్క యాయిరు యొక్క సావుకుల యొక్క మాటలు మందిరపు అధికారిని కృంగదీశాయి, యాయిరును కృంగదీశాయి. గమనించండి, వారి యొక్క సొంత పనివారి మాటలు, ఒక చిన్న మాట, నీ కుమార్తె చనిపోయింది, బాదుకుని శ్రమ పెట్టద్దు. కానీ ఎప్పుడైతే అతను కృంగిపోయి బాధపడుతున్నాడో యేసు ప్రభువారే ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడు. యేసయ్య మాట బ్రతికింప చేస్తుంది. సమాజ మందిరపు అధికారి, నువ్వు కృంగిపోవద్దు, వారి యొక్క మాటలు విని నీ హృదయంలో కృంగిపోవద్దు, కలవరపడద్దు, భయపడద్దు. నీవు నమ్మిక మాత్రం ఉంచు, నీవు విశ్వాసం మాత్రం ఉంచు అని ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ మాట అన్నారో సమాజ మందిరపు అధికారి కృంగిపోయాడు, బలహీనత చెంది ఉన్నాడు. వెంటనే సమాజ మందిరపు అధికారి బలపడ్డాడండి. అందుకే వాక్యం సెలవిచ్చింది, ఇందా చదువుకున్నాం, నీ వాక్యము బ్రతికింప చేసేది, ఇదే నా బాధలో నెమ్మదిని కలుగు చేస్తుంది. నా ప్రియమైన వాళ్ళ గమనిందాం, సమాజ మందిరపు అధికారి యొక్క ఆ యొక్క కుమార్తె చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు ప్రభు వెళ్ళి అక్కడ చాలామంది వాళ్ళ యొక్క ఆచార ప్రకారంగా డప్పులు వాయిస్తున్నారు, అల్లాలు చేస్తున్నారు, ఏడుస్తూ ఉన్నారు, రకరకాలుగా వాళ్ళు చేస్తున్నారు. యేసు ప్రభు అక్కడికి వెళ్ళి సమాజ మందిరపు అధికారిని బలపరిచి ధైర్యపరిచి, నేనున్నాను, నా మాట విను, నా మాట మీద నమ్మకం ఉంచు అని చెప్పి సమాజ మందిరపు అధికారిని బలపరిచి యేసు ప్రభు వెళ్తున్నారు. ప్రభు పలికిన ఒక శ్రేష్టమైన మాట మీకు తెలియజేస్తున్నాను ఈరోజు. ఆ యొక్క మార్కు శుభవార్త 5వ అధ్యాయము 36వ వచనంలో మనం చూస్తే, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, గమనించండి, యేసు ప్రభు అంటున్నారు, నా మాట మీద నమ్మకం ఉంచు, నా మాట నీ విను అని యేసు ప్రభు వారు ధైర్యపరుస్తున్నారు. యేసు ప్రభు వారు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది ఏడుస్తున్నారండి, కన్నీళ్ళు కారుస్తున్నారు, బాధపడుతున్నారు. యేసు ప్రభు వారు అక్కడ వెళ్ళగానే ప్రభు అంటున్నాడు, ఆ ఏడ్చే వాళ్ళందరినీ బయటికి పంపించే, వాళ్ళెవరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నేను లోపలికి రావాలంటే లోక సంబంధమైన వ్యక్తులు లోపల ఉండకూడదు, లోక సంబంధమైన పద్ధతులు కలిగిన వారు, లోక సంబంధమైన తలంపులు కలిగిన వారు, లోక సంబంధమైన ఆచారాలు కలిగిన వాళ్ళు ఎవరు ఉండకూడదు అని చెప్పి వాళ్ళు పంపించేయమన్నప్పుడు పంపించేయగా యేసు ప్రభు లోపలికి వెళ్ళి ఒక్క మాట మాత్రం అన్నారంతే, ఓ చిన్నదానా నీతో లెమ్మని చెప్పుచూ ఉన్నాను, ఓ చిన్నదానా తల్లి తాకుమి అని యేసయ్య ఒక అరమేయక్ భాషలో అన్నాడు. ఈ అరమేయక్ భాష యేసు ప్రభు కాలంలో వాడుక భాష, సింపుల్ లాంగ్వేజ్, సరళమైన భాషను ప్రభు ఉపయోగించారు. నువ్వు యేసు ప్రభు మాట చూస్తే, నువ్వు చిన్నదానా నీతో లెమ్మని చెప్పుచున్నాను అన్న మాట అనగా వెంటనే ఆ చనిపోయిన ఆ చిన్నది యాయిరు కుమార్తె లేచి నిలబడ్డదండి.
వెంటనే యేసుప్రభు వారు అన్నారు, ఆమెను చేయి పట్టుకుని లేవనెత్తి బయటికి తీసుకువచ్చి వారి యొక్క తల్లిదండ్రులకు అప్పచెప్పారు. ప్రభు అంటున్నాడు, ఈమెకు ఆహారం పెట్టండి. నా ప్రియమైన వారు గమనించండి, మూడవదిగా మీకు తెలియజేస్తున్నాను, యేసయ్య యొక్క మాటలు మనకు శాంతి సమాధానము. దేవుడు యేసయ్య మాటలు మనకు ఇచ్చేవి. యేసుప్రభు రోజు ఆయన గెన్నెసరెతు సరస్సు తీరానికి వెళ్ళారు. అక్కడికి వెళితే చాలామంది యేసయ్య యొక్క మాటలు విని బాగుపడదామని, యేసయ్య యొక్క మాటలు విని వాళ్ళ యొక్క జీవితాలు బాగు చేసుకుందామని వచ్చారు. అప్పటికే చాలామంది ప్రజలు అక్కడ ఉండడం వల్ల అప్పుడు యేసుప్రభు వారికి అనువైన ప్రదేశం దొరకలేదు. ప్రజలైతే సముద్ర ఒడ్డున ఆ దరిన చాలామంది వచ్చి కూర్చున్నారు. కానీ యేసుప్రభు వారు ఎక్కడైనా నాకు అనుకూలమైన ప్రదేశం దొరుకుద్దా అని చూసినప్పుడు గెన్నెసరెతు సరస్సు తీరాన 2 దోణులు కనపడ్డాయి. ఆ 2 దోణులు యేసయ్య చూశారు. అందులో ఒక దోణి మీద ప్రభు ఎక్కారండి. ఎక్కి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు సీమోను పేతురు. సీమోను పేతురు వల్ల కడుక్కుంటూ చాలా బాధపడుతున్నాడు. ఈరోజు ఎందుకు ఎవరి ముఖం చూసానా, ఎందుకు వచ్చిన బతుక అంటుకుంటూ బాధపడుతున్నాడు. కనీసం ఒక కూర చేప కూడా నాకు పడలేదు, ఎందుకు వచ్చిన బతుకు, చచ్చిపోదాం అనుకుంటున్న సమయంలో యేసుప్రభు వారు అతను చూసి ప్రభు అంటున్నాడు, సీమోను పేతురు, కొంచెం నీ నామలో అడుగు పెడతాను, నీ నామ కొంచెం లోపలికి పోనిస్తావా అంటే వెంటనే యేసుప్రభు వారికి ఆహ్వానం ఇచ్చాడు. లోపలికి రమ్మన్నాడు. యేసుప్రభు వారు లోపలికి రాగా అక్కడ యేసుప్రభు వారు ఆ నామలో కూర్చుని వాక్యం ప్రకటించగా ఆ వాక్యం వింటున్నాడు సీమోను పేతురు. ఎప్పుడైతే యేసయ్య మాటలు వింటూ ఉన్నాడో, యేసయ్య మాటలు ఆదరించే మాటలు గనుక, యేసయ్య మాటలు బ్రతికించే మాటలు గనుక, ఆ మాటలు ఎప్పుడైతే వింటున్నాడో బ్రతకాలి అని ఆశ కలిగింది. వెంటనే తన వరలు బాగు చేసుకోవడం మానేశాడు. యేసుప్రభు వారి దగ్గరగా వచ్చాడు. యేసుప్రభు వారి యొక్క మాటలు వింటున్నాడు. యేసయ్య యొక్క మాటలు ఎప్పుడైతే వింటున్నాడో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వెంటనే అతనికి బ్రతకాలన్న మనసు కలిగింది. వెంటనే యేసుప్రభు వారు ఒక మాట అంటున్నాడు, సీమోను పేతురు, నీ నావను లోపలికి పోనిచ్చి నేను చెప్పిన చోట వలలు వేయి. నిజమే, ఎప్పుడైతే సీమోను పేతురు ఆ మాట అంటున్నాడు, అయ్యా రాత్రంతా కష్టపడ్డానండి, రాత్రంతా శ్రమపడ్డాను కానండి, ఒక్క చేప కూడా పర్లేదండి. గమనించండి, సీమోను పేతురు చాలా అనుభవం కలిగిన వ్యక్తి. ఎక్కడ వలలు వేస్తే ఏ చేపలు పడతాయో, ఏ సమయం వల్ల వేస్తే ఏ చేపలు పడతాయో దానికి బాగా అనుభవం ఉన్న వ్యక్తి. అయినా ప్రభు అంటున్నాడు, నీ చెప్పినట్టు నువ్వు చేయి అని చెప్తే, రాత్రంతా కష్టపడాను కానీ చేపలు పడలేదు, కానీ అయినను నీ మాట చొప్పున వలలు వేస్తానంటున్నాడు. 5వ అధ్యాయంలో లోక శుభవార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని చూస్తే, సీమోను పేతురు, నా ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితేమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేస్తాను. ఏమండి, ఏమి వాక్యం గమనిందాం, నీ మాట చొప్పున వలలు వేస్తున్నాను అని చెప్తున్నాడు. అంటే యేసయ్య మాట చెప్పి చొప్పున వలలు వేయగా విస్తారమైన చేపలు పడ్డాయి. ఆ యొక్క సీమోను పేతురు యొక్క ఆ సమస్యలన్నీ తీరాయి. నా ప్రియమైన వారి రోజున చాలామంది వ్యాపారాల్లో యేసయ్య మాట వినకుండా వ్యాపారాలు ప్రారంభించటం, చాలా యేసయ్య మాట తీసుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం వల్ల చాలా ఇబ్బందులు పెడుతున్నారు. వాక్యం సెలవిస్తుంది, మన ఏ సమస్యల్లో ఉన్నా, శాంతి సమాధానం లేకపోయినా, ఈరోజు ఈ వర్తమానం వింటున్న మిమ్మల్ని ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆయన మీకు శాంతి సమాధానము ఇచ్చే దేవుడైన యేసయ్య యొక్క మాటలు మీరు వింటే మీ జీవితాల్లో బ్రతుకు బాగుపడితే, మీ కుటుంబాలు బాగుపడతాయి, మీ జీవితాలు బాగుపడతాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రోజు ఒక ఆయన దేవుని యొక్క వాక్యము వాక్యానుసారం మనం పరిశీలన చేస్తే చిన్న ఎగ్జాంపుల్ మీకు తెలియజేస్తున్నాను. ఆయన చాలా ఏటకి వెళ్ళి ఇబ్బంది పడుతున్నాడు. అప్పుల వాళ్ళు వచ్చి మీద పడుతున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఓ రోజు అతని వేటకి వెళ్ళి ఆ యొక్క ఏమి ఏట పడలేనప్పుడు బాధపడుతున్నాడు. అయ్యా, ఎందుకు నేను బ్రతకాలి, నా ముఖాన్ని నా భార్యకి ఎలా చూపించాలి, ఈరోజు ఏమీ పడట్లేదు, చేపలేం పడలేదు అనుకుని బాధపడుతూ ఇక చచ్చిపోదాం అని చెప్పి, అప్పటికే 1 రోజుల మట్టి నుంచి చేప పడట్లేదు, చనిపోదాం అనుకున్న సమయంలో, ఇంకా సూసైడ్ చేసుకుందాం, దూకే చచ్చిపోదాం అనుకున్న సమయంలో
ఈలోగా దేవుని ఆ యొక్క ఆ వార్తలు రేడియో పెట్టుకున్నాడు, వార్తలు వింటున్నాడు. ఆ వార్తలు వింటున్న సమయంలో అలల వల్ల రేడియో కింద పడ్డది, స్టేషన్ మారింది. స్టేషన్ మారగానే ఏం జరిగిందంటే ఆ యొక్క దేవునికి సువార్త వినబడుతుంది. యేసే యొక్క మాటలు ఆ రేడియోలో వినబడుతున్నాయి. వెంటనే ఆ మాటలు వింటున్నాడు. ఆ యొక్క నువ్వు చనిపోదాం అనుకుంటున్నావు ప్రియ సహోదరుడా, నీవు చచ్చిపోదాం, సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నావు, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళతావు? అందులో మాటలు పడుతున్నాయి, ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్తమైన ప్రజలారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్పి దేవుని యొక్క మాటలు వినబడుతున్నాయి. జీవపు కలిగిన మాటలు, శ్రేష్టమైన మాటలు, బ్రతికించే మాటలు వినబడుతున్నాయి రేడియోలోంచి. వెంటనే ఆ వ్యక్తి రేడియో దగ్గరకు వచ్చాడు. తన సూసైడ్ చేసుకోవాలని నిర్ణయాన్ని మార్చుకున్నాడు. వెంటనే దేవుని యొక్క సముఖానికి వచ్చి రేడియో దగ్గరకు వచ్చి వాక్యం విని ఆ రోజు దేవుడు ఆ బిడ్డను దర్శించాడు. యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించాడు. నా ప్రియమైన గమనించండి, యేసయ్య యొక్క మాటలు బ్రతికించే మాటలని, యేసయ్య యొక్క మాటలు బాధలో నెమ్మదిని కలుగజేసే మాటలని ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం వింటున్నాం. మరొక మాట మీద తెలియజేస్తున్నాను, యేసయ్య యొక్క మాటలు మనల్ని బ్రతికించుతున్నాయి, చనిపోయినా బ్రతికించే మాటలు అని చెప్పుకుంటున్నాం. నా ప్రియమైన వాళ్ళారా, లాజరు చనిపోయి 3 దినాలు అవుతున్నా అప్పటికి 4వ రోజున యేసు ప్రభువు వెళ్ళి యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, లాజరు బయటికి రా అని ఒక్క మాట మాత్రం సెలవిచ్చాడు. అంతే. చనిపోయిన లాజరు తిరిగి బ్రతికాడు. నా ప్రియమైన వాళ్ళ రోజు వాక్యం వింటున్న మనం గమనిద్దాం, యేసయ్య యొక్క మాటలు మనల్ని బ్రతికింపు చేస్తున్నాయి. యేసయ్య మాటలు మనల్ని స్వస్థపరుస్తున్నాయి. యేసయ్య యొక్క మాటలు మనకు శాంతి, సమాధానము, నెమ్మదిని కలుగజేస్తున్నాయి. యేసయ్య యొక్క మాటలు గతించేవి కాదు. యేసయ్య మాట అన్నాడంటే అది జరుగుతుందండి. యేసయ్య యొక్క మాటలు త్రోవ చూపే మాటలు. ఆయన యొక్క మాటలు మనకు త్రోవను చూపిస్తున్నాయి. ఎలా నడవాలి, ఎలా మనం ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి అనే యేసయ్య యొక్క మాటలు మనకు త్రోవను చూపిస్తున్నాయి. దేవునికి వాక్యం సెలవిస్తున్న మాట చూస్తే యేసయ్య యొక్క మాటలు చాలా స్పష్టమైన మాటలు. రోజు సీమోను పేతురు యేసు ప్రభువారి యొక్క మాటలు సత్యాన్ని గ్రహించిన తర్వాత, తన జీవితాన్ని మార్చుకున్న తర్వాత యేసు ప్రభువారితో అంటున్నాడు, యేసు ప్రభువా నీవు జీవపు ఊటలు కలిగిన వాడవు అని ఆ వ్యక్తి చెప్తున్నాడు. అవునండి, యేసయ్య మాటలు జీవపు ఊటలు కలిగిన మాటలు, మనం బ్రతికించే మాటలు. ఒక చిన్న మా జీవితంలో జరిగిన సంభవాన్ని తెలియజేస్తున్నాను. రోజు మా అన్నయ్య, 2వ అన్నయ్య గారు, ఆయన సమర్పణరావు అని పేరు పెట్టాం. ఆయన ఆ యొక్క చిన్నప్పటి నుంచి మంచి పాటలు పాడుతుండేవాడు. ఆయన ఈలోగా పాటలు పాడుతున్న సమయంలో కరెంటు ఎత్తై సప్లై వచ్చి యాంప్లిఫైర్కి కరెంట్ షాక్ కొట్టి ఆయన చనిపోయి ఉన్నాడు. అప్పటికే మైక్ గుండెల మీద పడి చాలా అప్పటి వరకు కాలిపోయింది. మా అమ్మగారు చూస్తున్నారు, ఎక్కడున్నారని వెతుకుతుంటే కాకిస్తుంటే ఎవ్వరూ కూడా పలకట్లేదు. మేమందరం వచ్చి టిఫిన్ చేస్తాం, ఆయన మాత్రం రాలేదు. ఎక్కడెక్కడ అనుకుంటున్న సమయంలో అక్కడ జరిగిన విషయం ఏంటంటే లోపల కరెంట్ షాక్ కొట్టి పడిపోయి ఉన్నాడు. వెంటనే మా అమ్మగారు మెయిన్ కట్టి ఆ కుర్రను బయట తీసుకొచ్చి ఆ యొక్క ఆ కుమ్మాను కోసం ఏడుస్తున్నారు. అయ్యా ప్రభువా మమ్మల్ని ఈ ప్రాంతాన్ని పంపించే సువార్త నిమిత్తం ఎక్కడో కాకినాడ నుంచి గుత్తినిధి వెళ్ళమని చెప్పాము, మీరు వచ్చాం, పరిచర్య ప్రారంభించాం. ప్రారంభం దశలో ఈ ప్రమాదం ఏంటి ఆయనని ఏడుస్తూ కన్నీళ్ళు కారుస్తూ ప్రార్థన చేస్తే యేసయ్య అంటున్నాడు, అమ్మా నేను కుమార్తెను బ్రతికిస్తాను. ఆయన మాట మాత్రం సెలవిచ్చాడు. దేవుని యొక్క స్వరం వినబడుతుంది, అమ్మ భయపడద్దు, కృంగిపోవద్దు, భయపడద్దు, నీ కుమారుని బ్రతికించేవాడును నేనే అని దేవుని యొక్క మాటలు ఎప్పుడైతే వినబడుతున్నాయో ఆ మాటలు వెంటనే ఆమె విందో, స్వరం విందో, కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తే, కన్నీళ్ళు కార్చి ప్రార్థించే ఆ రోజుల్లో శ్రేష్టమైన ఒక డాక్టర్ గారిని పిలిస్తే ఆయన వచ్చాడండి. వచ్చి ఆయన అంటున్నాడు, అమ్మ ఈ అబ్బాయి చచ్చిపోయాడు. కానీ అమ్మగారు ప్రార్థన చేస్తే ఇంచుమించుగా 7 గంటలు కన్నీళ్ళు కార్చి మోకరించి ప్రార్థన చేస్తే చనిపోయిన వ్యక్తి బ్రతికాడని. ఆ యేసయ్య మాటలు బ్రతికించే ఆమె ప్రార్థన బ్రతికింపు చేసింది. ఈ రోజున బలమైన సేవ చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. నా ప్రియమైన సహోదరులారా, ఒక మాటని తెలియజేస్తున్నాను, యేసయ్య మాటలు బ్రతికించే మాటలు. అందుకనే అలాంటి కాలంలో ప్రజలు యేసయ్య మాటలు వినడానికి దేవాలయంలో పెందల కడే వచ్చినట్టుగా మనం తోస్తున్నాం. కనుక ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న
సహోదరులకి నేను తెలియజేస్తున్న మాట ఏమిటంటే, యేసయ్య యొక్క మాటలు వినడానికి మనం పెందల కడన వచ్చి టీవీల దగ్గర అవ్వచ్చు, మందిరాల్లో అవ్వచ్చు, వర్తమానం విన్నట్లయితే మన జీవితాలు బాగుపడతాయి. అనేకులు మాటలు యేసయ్య మాటలు బ్రతికింప చేస్తాయి. కనుక అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ప్రేమగలిగిన మా పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన ఘనమైన నామాను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభుని వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మీ మాటలు బ్రతికింపు చేసే మాటలు, నీ మాటలు జీవపు ఓటలు కలిగిన మాటలు, నీ మాటలు చనిపోయిన వారిని సైతం బ్రతికించే మాటలు, నీ మాటలు స్వస్థపరిచే మాటలు, నీ మాటలు శాంతి సమాధానం కలిగించే మాటలని నీ వాక్య లేఖనాల ద్వారా మా అందరితో మాట్లాడారు. విత్తబడిన మాటలు ప్రతి వారి హృదయాల్లో ఫలింపు చేయమని, మన ముఖ్యంగా ప్రభు లాజరును బతికించిన వాడు ఈ రోజున అనేక మంది ఇసుతులో ప్రభు బలహీనతలను కృంగిపోతున్నారో, సమస్యలతో నలిగిపోతున్నారో, శాంతి సమాధానం లేక నశించిపోతున్నారో, అటువంటి వారికి బ్రతికించమని ప్రార్థన చేస్తున్నాను, బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మా యొక్క అడ్రస్ మీకు తెలియజేస్తున్నాను. బ్రదర్ జే ఎలీషా, సన్ ఆఫ్ రెవరెండ్ డాక్టర్ జే ఆనంద్ కుమార్, గుత్తినిదేవి వేమవరం, వయ్యాయానం, ఈస్ట్ గోదావరి డిస్టిక్. మా సెల్ నంబర్ 9010621184. మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ఫోన్ ద్వారా కానీ, ఒక లెటర్ ద్వారా కానీ మీ యొక్క సలహాలు, మీ యొక్క ప్రోత్సాహంతో కూడిన ఆ యొక్క విషయాలు మాకు తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుడు మాటలు దీవించుకుంటాం.